సుమతి వరవు అంటే సుమతి మలుపు అని అర్థం. ఇక్కడ మలుపు అంటే రోడ్ టర్నింగ్ అనమాట. ఇక 2 అవర్స్ 10 మినిట్స్ రన్ టైమ్‌తో మలయాళంలో థియేటర్స్‌లో రిలీజ్ అయ్యి ప్రెజెంట్ జీ ఫైవ్‌లో స్ట్రీమ్ అవుతుంది. తెలుగులో కూడా. ఇక సినిమా చూసాక నాకైతే కొన్ని సీన్స్ బాగున్నాయి. దెయ్యం రిలేటెడ్‌వి 1, 2. సెట్టింగ్ అంతా బాగుంది. దెయ్యం ఉంది అనే మలుపుని పెట్టి లవ్ స్టోరీతో ఊరి గొడవల్ని కలిపారు. ఇలా ఈ సెట్టింగ్ బాగుంది గానీ, సినిమా మాత్రం అసలు మినిమమ్ ఇంట్రెస్టింగ్‌గానే అనిపించలేదు. స్టార్టింగ్‌లో దెయ్యాన్ని చూపించేసరికి టిపికల్ దెయ్యం సినిమాల్లా చివరికి దెయ్యం అంతం అలా ఉంటుందేమో అనుకున్నా. కానీ వీళ్ళ లవ్ స్టోరీకి అదొక లింక్ అంతే. డెడికేటెడ్ హారర్ ఫిల్మ్ అయితే కాదు. నాకైతే అంతేం అనిపించలేదండి మూవీ. చాలా వరకు అన్‌ఇంట్రెస్టింగ్‌గానే ఉంది. ఫస్ట్ హాఫ్ అయ్యేసరికే ఇంట్రెస్ట్ పోయింది. సెకండ్ హాఫ్ అయితే ఇంకా సాంగ్స్ ఏసి, లవ్ స్టోరీస్ ఏదేదో చేశారు. మెయిన్‌గా హైలైట్ చేసి చెప్పాల్సిన విషయాల్ని మాటల్లోనే తేల్చేసి డిస్కనెక్ట్ అయ్యేలా చేసేవాడు మాటి మాటికి. ఇక ఫ్యామిలీతో చూడొచ్చా అంటే యెస్ చూడొచ్చు. అడంటి కంటెంట్ ఏం లేదు. బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే 1990స్‌లో ఉంటుంది స్టోరీ. ఆ ఊరి మలుపు వైపు దెయ్యం ఉంది. అటువైపు రాత్రిపూట వెళ్ళడానికి భయపడతారు జనాలు. మరోవైపు హీరోకి హీరోయిన్‌తో లవ్వు. అప్పటికే హీరో ఒక తప్పు చేశాడని ఊరంతా సీరియస్‌గా ఉంటారు. అసలు ఏం చేశాడు? వీళ్ళ లవ్ స్టోరీ ఏమైంది? ఈ దెయ్యం ఇందులో ఎలా ఇన్వాల్వ్ అయ్యి ఉంది అన్నది స్టోరీ. ప్లస్ పాయింట్స్. ఇంటర్వెల్ సీన్ అయితే అదిరిపోయింది. నిజంగానే అలా చూస్తూ ఉండిపోయేలా చేసింది. ఆ ఒక్క 5 నిమిషాలు. అలాగే సెకండ్ హాఫ్‌లో అడవి పందెం చంపేసి ఈ 2 బాగున్నాయి. హీరో పర్ఫార్మెన్స్ బాగుంది. ఇక 'మాళవిక మనోజ్' గారి లిమిటెడ్ పర్ఫార్మెన్స్ పర్వాలేదు అనిపించింది. ఐ మీన్ లిమిటెడ్ స్క్రీన్ ప్రెజెన్స్. సినిమాటోగ్రఫీ బాగుంది. బీజీఎం కొన్ని చోట్ల పర్లేదు. మైనస్ పాయింట్స్. స్టోరీ విడిగానే విలేజ్‌ని, ఘోస్ట్‌ని, లవ్ స్టోరీని ఇది 3 భలే మిక్స్ చేశార్రా అనిపిస్తుంది. కానీ నేరేషన్ చూస్తే అసలు సరిగ్గా మిక్సింగ్‌నే బాలేదు. ఏదో ఫ్లోలో ఇరికించేసినట్టు ఉంది అది. అది సగం ఇది సగం అన్నట్టు. అందుకే అస్సలు కనెక్ట్ అవ్వలేదు. అసలు అన్ని సాంగ్స్ ఎందుకో కూడా అర్థం కాలేదు. నాన్ సింక్‌లో వచ్చేవి. హారర్ డ్రామా ఏం లేదు. హారర్ అంతకంటే లేదు. స్టార్టింగ్ నుండి అన్ని మాటల్లోనే చెప్పేస్తారు. స్టోరీ నరేషన్ లేదు. ఒకానొక సిట్యుయేషన్‌లో దెయ్యాన్ని ఏకంగా పక్కకు పెట్టేస్తారు. ఆ మలుపు వైపు వెళ్తారు. మళ్ళీ ప్రెజెంట్ ఏదో సోది చూపెడతారు. ఇలా మారుతూ ఉంటుంది స్క్రీన్ ప్లే. సెకండ్ హాఫ్ చివర్లో అసలు ఇది హారర్ ఫిల్మా లేదా లవ్ స్టోరీ అని ఇలా దెయ్యం ఉన్నట్టు మర్చిపోయేలా చేసి మళ్ళీ అరెరే! మర్చిపోకండి అన్నట్టు లాస్ట్‌లో మళ్ళీ దెయ్యం వైపు చూపెడుతూ ఎండ్ చేశారు. ఆ దెయ్యం ఫ్లాష్ బ్యాక్ కూడా సింపుల్‌గా తగ్గొట్టేశారు. ప్రాపర్ డీటెయిలింగ్ లేదు. సో, ఫైనల్‌గా మూవీకి వెర్డిక్ట్ ఏంటంటే కొన్ని సీన్స్ బాగున్నాయి. అలాగే సెటప్ బాగున్నప్పటికీ ఇంట్రెస్టింగ్ అయితే మూవీ ఎక్కడా అనిపించలేదు నాకైతే. మీకు నచ్చుతుందేమో ట్రై చేయండి. నాకైతే నచ్చలేదు. గుడ్ సెటప్ బట్ అన్‌ఇంట్రెస్టింగ్ నరేషన్. దీనికి రేటింగ్ వచ్చేసి నా ఒపీనియన్ 2.25. మీకు కనుక వర్క్ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.